యెహోవా ఏటిని కొట్టిన 7 దినములైన తర్వాత మోషేని పిలిచి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో, నన్ను సేవించడానికి నా జనులను పంపించు. నువ్వు వారిని పంపించకపోతే ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పలతో నింపేస్తాను. ఏటిలో కప్పలు విస్తారంగా పుడతాయి. అవి నీ ఇంట్లోనికి, నీ పడగదిలోకి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, పొలంలోనికి, పొయ్యల్లోకి, పిండి పిసుకు తొట్టుల్లోకి ఎక్కి వస్తాయి. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వస్తాయని చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఇంకా నువ్వు అహరోనును చూసి అతని చేతిలో ఉన్న కర్ర పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీద, చెరువుల మీద తన చెయ్యి చాపమని చెప్పు. ఐగుప్తు దేశం అంతటి మీదకి కప్పలు రప్పించమని చెప్పు అని పంపిస్తారు. మోషే ఫరో దగ్గరకు వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట చెప్పి అహరోను కూడా దేవుని మాట తెలియజేయగానే అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపుతారు. వెంటనే కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశం అంతటిని కప్పేస్తాయి. దీనితో హకెట్ మరియు హప్పి అనే 2 ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చారు. ఇది జరుగుతూ ఉంటే ఐగుప్తు శకునగండ్రు కూడా వచ్చి వాళ్ళ మంత్రాల వల్ల కప్పలు పోగొట్టలేకపోయారు, కానీ విస్తారంగా కప్పలన్నిటిని ఇంకా ఎక్కువయ్యేలాగా చేశారు. ఇదంతా ఫరో చూసి మోషే అహరోనుని పిలిచి, నా దగ్గర నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోండి. ఈ కప్పలు వెళ్ళిపోతే అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ఈ ప్రజలను ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్తాడు. అందుకు మోషే ఫరోను చూసి, నువ్వు నన్ను ఏదో గెలిచినట్టుగా అతిశయపడతావేమో. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉంటాయి, కానీ అవి నీ మీద, నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడేలాగా నీ కోసం, నీ సేవకుల కోసం, నీ ప్రజలందరి కోసం నేను ఎప్పుడు వేడుకోవాలో చెప్పు అని ఫరోను అడుగుతారు. ఫరో రేపే వేడుకోండి అని వాళ్ళకి చెప్తాడు. వెంటనే మోషే, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరూ కూడా లేరు అని నువ్వు తెలుసుకునేలాగా నీ మాట చొప్పున జరుగుతుంది అని చెప్పి మోషే అహరోన్లు ఫరో దగ్గర నుండి బయటికి వెళ్ళి యెహోవాను ప్రార్థించగానే యెహోవా మోషే ఫరోతో చెప్పిన మాట చొప్పున చేశారు. కాబట్టి వాళ్ళ ఇంట్లోనూ బయట పొలంలో ఉన్న కప్పలన్నీ కూడా చచ్చిపోయాయి. చచ్చిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు వచ్చి అక్కడున్న చచ్చిపోయిన కప్పలన్నిటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి మొత్తం కంపు కొడుతుంది. ఫరో కప్పల నుండి ఉపశమనం కలగగానే యెహోవా ముందుగానే అతని గురించి చెప్పినట్టు తన హృదయాన్ని కఠినపరుచుకొని మోషే అహరోనుల మాట వినలేదు.